పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలకు సంబంధించిన నగదు అకౌంట్లో పడతాయని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మండలంలోని ప్రజలు పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద అకౌంట్లు చేపించుకునేందుకు బారులు తీరారు. వాస్తవానికి 18 సంవత్సరాలు దాటిన బ్యాంకు ఖాతాదారులు ఎన్సీపీఐ లింకు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రజలు ఎన్సీపీఐ లింకును చేయించుకుని ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పథకాల ద్వారా వచ్చే నగదును ఎన్సీపీఐ లింక్ అయిన అకౌంట్లకు బదిలీ అవుతాయి. ఎన్సీపీఐ లింకు కాని వారు మాత్రమే దానిని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజల అవగాహన లోపంతో సంక్షేమ పథకాల నగదు రాదేమోననే అపోహలతో అనవసరంగా ఉన్నవారు, అవసరం లేనివారు కూడా అనవసరంగా 200 రూపాయలు చెల్లించి పోస్టాఫీస్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీహరిని వివరణ కోరగా సంక్షేమ పథకాలకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఎన్సీపీఐ లింక్ ఉంటే సరిపోతుందని తెలిపారు. ఎన్సీపీఐ లింకు లేని వారి లిస్టు సంబంధిత సచివాలయంలో అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు సచివాలయానికి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. లేనివారు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉంటుందో అక్కడికి మాత్రమే వెళ్లి లింకు చేపించుకోవాలని కోరారు. ప్రజలు అనవసరమైన అపోహలకు పోయి నగదును వృధా చేసుకోవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ పథకం కింద లబ్ధిదారులకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేటప్పుడు అవన్నీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ జమ చేయాల్సినటువంటి వాళ్ళ జమ చేయబడే లబ్ధిదారులందరూ కూడా ఏదో ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారు. ఆ అకౌంట్ ఎన్పిసిఐలో నమోదై ఉండాలి. సో ఎన్పిసిఐలో రిజిస్టర్ కాకపోతే ఈ పేమెంట్స్ అన్నీ కూడా మన బ్యాంకు ఖాతాలకు జమ చేయబడడానికి వీలుపడవు. సో అందువలన ప్రతి సచివాలయ పరిధిలో 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరిలో ఎవరికి ఇంకా ఎన్పిసిఐకి వాళ్ళ బ్యాంకు ఖాతా లింక్ కాలేదు అనేటువంటి వివరాలన్నీ కూడా సచివాలయ పరిధిలో ఉన్నాయి. ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంకులో మేనేజర్ని కలిసి మీ ఆధార్ కార్డు ఇచ్చి నా అకౌంట్ని ఎన్పిసిఐకి లింక్ చేయండి అని చెప్తే వాళ్ళు చేస్తారు. లేదా పోస్ట్ ఆఫీసులో అయినా సరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక 200 రూపీస్ పెట్టి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అక్కడైనా కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటివరకే ఎన్పిసిఐకి లింక్ అయిన వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీసులో కానీ లేకపోతే మళ్ళీ బ్యాంకులో కానీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది అందరూ కూడా గమనిస్తే పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా రద్దీ తగ్గుతుంది. సో నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే నిజంగా పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. వాళ్ళు త్వరగా చేయించుకోవడానికి వీలవుతుంది. ఇది అందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుతున్నాను.